ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొదటి దశ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో విపక్షాల లెక్క తప్పింది. కాంగ్రెస్ సత్తా చాటింది. హస్తం పార్టీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లోనూ ఆధిక్యతను సాధించింది. ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్, బీజేపీ సీట్లు తగ్గడం స్వయంకృతమేనా? కారు, కమలం పార్టీలు పట్టు సాధించలేకపోవడానికి కారణాలేంటి? ప్రజలు కాంగ్రెస్ను ఆదరించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? వాచ్ ది స్టోరీ. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు సహజంగా అధికార పార్టీకి అనుకూలంగా వస్తాయన్నది బలమైన నమ్మకం. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఘట్టం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. అంచనాలకు మించి పల్లె జనం కాంగ్రెస్ మద్దతుదారులకు చెయ్యెత్తి జైకొట్టారు. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ 2-3 స్థానాలకు పరిమితమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 6 మండలాలు, మంచిర్యాలలో 4, నిర్మల్లో 6, ఆసిఫాబాద్ జిల్లాలో 5 మండలాల పరిధిలో 439 పంచాయతీలకు తొలి విడత ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 211 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 105 పంచాయతీలను, బీజేపీ 42 పంచాయతీల్లో గెలుపొందింది. కాగా ఇతరులు 79 చోట్ల విజయం సాధించారు. వీరిలో అత్యధికులు కాంగ్రెస్ రెబల్స్ ఉండడంతో వారంతా తిరిగి సొంత గూటికి చేరబోతున్నారు. ఫలితాల సరళిని పరిశీలిస్తే 4 జిల్లాల్లోనూ కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యత వచ్చింది. హస్తం పార్టీకి ఎమ్మెల్యేలు లేని నిర్మల్, ఆదిలాబాద్, బోధ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లోనూ సానుకూల ఫలితాలను దక్కించుకుంది. వాస్తవానికి ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తీవ్ర వర్గ పోరుతో సతమతమవుతోంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా పరిస్థితి ఉంది. చాలా గ్రామాల్లో రెబల్స్ కూడా బరిలో దిగారు. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుల గెలుపుపై సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ అందరి అంచనాలను తలకిందులు చేసి ప్రజలు మాత్రం హస్తం పార్టీని ఆదరించి ఆశ్చర్యపరిచారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సొంత ప్రాంతం ఇచ్చోడ మండలం ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు కోవలక్ష్మి నియోజకవర్గంలోని వాంకిడిలోనూ కాంగ్రెస్ ఆధిక్యతను చాటుకుంది. మరోవైపు ఈ నియోజకవర్గాలతో పాటు మంచిర్యాల, ఖానాపూర్ స్థానాల పరిధిలోని పలు మండలాలలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు సంచలన విజయాలు సాధించారు. పార్టీ అధిష్టానంతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు మరింత దృష్టి పెట్టి ఉంటే కాంగ్రెస్ ను వెనక్కి నెట్టేవారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆర్థిక భారానికి తోడు గెలిచిన తర్వాత సర్పంచులు పార్టీలోనే ఉంటారన్న నమ్మకం లేకనే సీరియస్ గా తీసుకోలేదన్న చర్చ సాగుతోంది. ఇక బీజేపీ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్న ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో ఆశించిన స్థాయిలో సర్పంచ్ పదవులు దక్కించుకోలేకపోవడం పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. ముఖ్యంగా యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న కమలం పార్టీ దానిని అనుకూలంగా మలుచుకోవడంలో విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ గాలి వీసింది. అయితే మిగతా నియోజకవర్గాలతో పోల్చితే ఇక్కడ ఎక్కువ సర్పంచ్ పదవులను బీజేపీ దక్కించుకోవడం కొంత ఊరట కలిగించింది. ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గంలో బీజేపీ గతంలో కంటే పుంజుకుంది. పలు సర్పంచ్ స్థానాలతో పాటు వార్డులను గెలిచింది. కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్న రీతిలో పోటీ కొనసాగడం జిల్లా కమలం పార్టీలో జోష్ నింపింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయా పార్టీల శాసనసభ్యులు ఎన్నికలను సీరియస్ గా తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కాకపోవడంతో తేలిగ్గా తీసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీకి 4 చొప్పున, బీఆర్ఎస్ కు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో యువత, మహిళలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. పత్తి కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనల ప్రభావం బీజేపీపై పడింది. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పైగా పార్టీకి ఎంపీ సహా 4 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ సర్పంచ్ ఎన్నికలను కమలం పార్టీ పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. అధికార కాంగ్రెస్ పై ప్రజల్లో పేరుకుపోతున్న అసంతృప్తి తమకు కలిసి వస్తుందన్న బీఆర్ఎస్ నేతల లెక్క తప్పింది. మిగిలిన 2 విడతల ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.